హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారనే అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. డైలీ మార్నింగ్ డేని పూజ చేసి స్టార్ట్ చేస్తే ఆ రోజంతా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా. ఇంకా దేవుడికి పూజ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేకి వెళ్తుంటే తన్వి పాప వాకర్తో వాక్ చేసే కుస్తీ పడుతుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి సింపుల్ అవకాడో బ్రెడ్ తినేస్తున్నాం. పాపకి రాగి పోరిడ్జ్ ఇంకా కొంచెం బ్రెడ్ అవకాడో చేసా. ఫైనల్ గా డిష్ వాషర్ అయితే పాత తీసేసి కొత్తది రీప్లేస్ చేసేసారు. ఇంకా ఒక 2 times ఖాళీగా రన్ చేసి తర్వాత యూజ్ చేశాను. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే డిష్ వాషర్ పాడైపోయింది, రీప్లేస్ చేయాలి అన్నారు అని చెప్పా కదా. ఫైనల్ గా ఇప్పటికైతే రీప్లేస్ చేసేసారు. బ్రేక్ఫాస్ట్ సింపుల్ గా తింటే ఆఫ్టర్నూన్ లంచ్ కి తినాలనిపిస్తుంది, లేకుంటే మత్తుగా నిద్ర వస్తుంది ఆ రోజంతా. ఇంకా బేబీ ఉన్నప్పుడు కిచెన్ లో పని చేసుకోవాలంటే బొమ్మలు అవి ఇవ్వడం ఆడిపించడం వేస్ట్. అసలు వంట సామాన్ ఇవ్వడం బెటర్. కొద్దిసేపు డిస్టర్బ్ చెయ్యరు, ఒక 10 minutes మళ్ళా లాగుతుంటుంది మా అమ్మ అంటూ. పాపకేమో రాగి పోరిడ్జ్ లో కొద్దిగా ఫార్ములా పౌడర్ కలిపి మిక్స్ చేసేసాను. ఇంకా బ్రెడ్ టోస్ట్ కొన్ని పీసెస్, అవకాడో కొద్దిగా స్మాష్ చేసి పెట్టాను. ఇలా తినిపించేటప్పుడు ఏదోటి నేర్పిస్తుంటా, చిన్న చిన్నవి. అలా అన్న కదలకుండా కూర్చొని వింటూ ఉంటది. తినిపించేకి ఈజీగా ఉంటుంది నాకు కూడా. ఇంటి ముందు సమ్మర్ కదా, 1 month 2 months కలా చెట్టు కొమ్మలు పెరిగినప్పుడు బాగా కట్ చేస్తుంటారు. బట్ క్లీనింగ్ అయితే డైలీ ఎర్లీ మార్నింగే గ్రాస్ అంతా వాటర్ పట్టి క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆఫ్టర్నూన్ కేమో పాలక్ పన్నీర్ చేస్తున్నా. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, రెస్టారెంట్ లో టేస్ట్ వస్తుంది అలా ఉంటుంది అనమాట. పన్నీరు పాలక్ 2 హెల్త్ కి మంచిది. నేను గ్రాసరీస్ తీసుకునేటప్పుడు చూసి తీసుకుంటాను, ప్రోటీన్ ఫుడ్ ఉందా, లీఫీ వెజిటేబుల్స్ ఇంకా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇవన్నీ కవర్ అయ్యేలాగా చూసి తీసుకుంటాను. కర్రీ ప్రాసెస్ అయితే పాలక్ బాగా వాష్ చేసి మిక్సీ వేసి పెట్టుకొని తర్వాత ప్యాన్ లో బటర్ వేసి జీలకర్ర, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి వేసి బాగా వేగాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించాలి. ఆనియన్ బాగా వేగాలి. అంతలోపు ఆల్రెడీ పన్నీర్ హాట్ వాటర్ లో వేసి ఒక 10 minutes పెట్టాను, సాఫ్ట్ గా అవుతుంది. నేను ఇది ఇండియన్ గ్రాసరీ షాప్ లో తీసుకొనున్నా. నెక్స్ట్ క్యూబ్స్ లాగా కట్ చేసేసి పీసెస్ లాగా. ఇంకా ఆనియన్ వేగాక టమోటా వేసి బాగా టమోటా వేగాక మసాలా అంతా వేయాలి. మసాలాలంటే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా వేగాలన్నమాట మసాలాలన్నీ. తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న పాలాకు వేసేసా. పాలాకు కొంచెం ఉప్పగా అనిపిస్తుంది, ఎక్కువ సాల్ట్ అవసరం లేదు, చూసుకొని వేసుకుంటే బెటర్. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ లో ఉడికిపోతుంది తొందరగానే పాలాకు. తర్వాత పాలాకు ఉడికాక పన్నీర్ వేసి ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ లో కంటే చపాతీలోకి ఇంకా సూపర్ ఉంటుంది. పాపకి కూడా సేమ్ పాలాక్ ప్యూర్ లోనే పన్నీర్ వేసి ఉడికిచ్చాను, రైస్ మిక్స్ చేసేసాను అందులోనే. ఇంకా తిన్నాక కొద్దిసేపు పాపకి ఖచ్చితంగా స్టోరీస్ చెప్తాను. మార్నింగ్ నిద్రలేస్తూనే బుక్స్ చూపించి స్టోరీస్ చెప్తాను. ఆఫ్టర్నూన్ టైం ఏమో జస్ట్ కూర్చోబెట్టి చెప్తూ ఉంటాను. విత్ యాక్షన్స్ తో చెప్తాను. తనకి అలవాటు అవుతుంది, స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇంకా ఆఫ్టర్నూన్ నిద్రపోతుంది కొద్దిసేపు. ఫస్ట్ లో నేను పడుకుంటే నిద్రపోయేది, లేస్తే వెంటనే లేసేది. సో ఒక వీక్ అలానే పడుకున్నా, ఒకే టైం స్కెడ్యూల్ లాగా నిద్రపిచ్చా. తర్వాత స్లోగా బాగా పడుకుంటుంది. చుట్టూ ఎన్విరాన్మెంట్ డిమ్ గా లైట్నింగ్ అంతా తక్కువ ఉండేలా పెడతాను. ఇంకా ఈవినింగ్ పాయసం చేద్దామని 1 week నుండి అనుకున్నా, కుదరలేదు. ఇంక ఇవాళ చేస్తున్నా. జస్ట్ ఒక 10 minutes లో అయిపోతుంది. సేమియా నట్స్, నెయ్యి రోస్ట్ చేసేసి తర్వాత పాలు వేసి బాగా పొంగేటప్పుడు రోస్ట్ చేసిన సేమియా నట్స్ వేసి ఉడికాక షుగర్ వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. తినాలనిపించినప్పుడు ఎక్కువ ప్రాసెస్ పెట్టుకోకుండా సింపుల్ గా చేసేస్తుంటా. ఇంకా పాయసం అలా కూర్చొని పీస్ఫుల్ గా తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నట్స్ ఏం ఎక్కువ వేయలేదు, జస్ట్ బాదము, జీడిపప్పు నెయ్యిలో ఏం చేసేసాను. ఇంకా పాప లేచాక ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం. ఇవాళ వెదర్ బాగుంది, కొంచెం డే లైట్ కదా. ఇప్పుడు ఇక్కడ సన్సెట్ అయ్యేసరికి 8 అయిపోతుంది. ఈవినింగ్ 5కి బయటకు వెళ్తే మిట్ట మధ్యాహ్నం లాగా ఉంటుంది. ఇవాళ ఎలానో వెదర్ కొంచెం కూల్ గా ఉంది. దగ్గరలో పార్క్ వెళ్ళాము. తర్వాత పక్కనే CVS ఉంటే అక్కడ ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళున్నాము. అంతా చెక్ చేసి ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకుంటే వ్యాలెట్ ఏమో ఇంట్లో మర్చిపోయినాం. సర్లే రేపు తెచ్చుకుందాంలే అనుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. అలా మార్నింగ్ టు ఈవినింగ్ బిజీగా అయిపోయింది రొటీన్. ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.